సార్ ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ లో రోడ్లు? రోడ్స్ అయితే ప్రజెంట్ అంతా బాగానే ఉన్నాయండి. గతంలో గుంతలో ఉండే ప్రోగ్రాం కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. కూటమి ప్రభుత్వం కూడా చాలా బాగా ముందుకెళ్తుంది. ఇప్పుడు గతంలో చూసినట్టయితే లోకేష్ గారు ఇప్పుడు పరిశ్రమలను తీసుకుని వస్తున్నారు. గతంలో పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఎట్లా ఉండబోతుంది సార్ నిరుద్యోగం? నిరుద్యోగులకి ఇంకా మనకి ఇంకా 1 year ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ఇండస్ట్రీలో చూడాలి. ప్రజెంట్ అయితే ఇండస్ట్రీస్ బాగా వస్తున్నాయి. సార్ ఎట్లా ఉంది కూటమి? అన్ని విధంగా దేనికంటే ఒకప్పుడైతే లేబర్కి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు దేనికైనా కొద్దిగా వస్తువులు నిత్య వస్తువులు కొద్దిగా రేట్లు తగ్గాయి. అనుకూలంగా రోడ్లకి వెళ్ళడానికి బండి మీద వెళ్ళడానికైనా పర్లేదు. ఇప్పుడు ఎన్నాళ్ళైతే రోడ్డు మీద వెళ్తే ఇప్పుడు పెయిన్ నొప్పులు అన్నీ వచ్చేవి. ఇప్పుడు అది ఏం లేదు. గురుగారు ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పిల్లలకు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా కష్టపడి ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? జగన్మోహన్ కాంగ్రెస్ దీంట్లో ఉన్నప్పుడు ఇవి పెట్టారు వాలంటీర్ పోస్టులు. అది లైఫ్ చెడదొప్పారు. ఇప్పుడు దానిపై ఆ పిల్లలకి ఇప్పుడు అదుకోండి పర్లేదు మనకి. అన్న ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? బాగానే ఉందన్న. దేని గురించి అయినా సరే అంత బాగానే చూస్తాండి. ఆయన వచ్చినాక బాగానే చూస్తాండి. ఇది వరకు అయితే ఇది వరకు మీద ఇప్పుడు బాగానే ఉంది. గతంలో ఎట్లా ఉండేదన్న రోడ్లు? గతంలో మనకు తెలిసిందే కదండి. ఎక్కడ కూడా గుంతలు అక్కడ ఎక్కడుండే ఎలా రోడ్లు ఉండే అప్పటికిప్పుడు చాలా మారిందండి రోడ్లు. చూడండి అక్కడ సిటీలో చూడండి, ఎక్కడ చూడండి అంతా బాగానే ఉందండి. గతంలో ఎట్లా ఉండేదన్న శాంతి భద్రతలు గానీ ఈ పేద ప్రజలు గానీ ఎట్లా ఉండేవారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నారండి. ఒకప్పుడు అంతా ఇదండి అది మనకి చెప్పలేము. ఇప్పుడు బాగానే ఉంది. గురుగారు ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పర్వాలేదు. ఇది ఉన్న చంద్రబాబు నాయుడు గారే తన మించి నాయకుడు అంటూ లేరు ఈ ఆంధ్రప్రదేశ్ లో. సార్ ఇప్పుడు గతంలో మీరు చూసారు రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? పర్వాలేదు, ఇప్పుడు బాగా చేస్తుండు. హోంశాఖ మంత్రి మన జగన్ మన అనిత గారు కూడా చాలా ఒకే గారు ఉన్నారు. సరే అట్లా పవన్ కళ్యాణ్ కూడా రోడ్ల విషయంలో కూడా బాగా చేస్తుండ్రు. పల్లెటూరులో కూడా చాలా బాగుపరుస్తుండు పవన్ కళ్యాణ్ గారు కూడా. చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు అయితే దొరకడు. వైఎస్ గారు అయితే ఎగిరిపోయారు కానీ చంద్రబాబే ఏదైనా ముంగడి పరిపాలన చూడాల్సింది. ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? కూటమి పరిపాలన అయితే చాలా బాగానే ఉందండి. ప్రజెంట్ అయితే అంటే ముందైతే మనకి గొడవలు అయ్యి అన్ని చాలా ఉండేవి. ప్రజెంట్ అయితే ప్రశాంతంగా ఉంది. డెవలప్ చేస్తారనేసి నమ్మకం అయితే బాగుంది. గతంతో పోలిస్తే రోడ్లు ఎట్లా ఉంది? రోడ్లు కూడా డెవలప్ చేస్తున్నారండి. లోకల్ లో చూసాను. ఇప్పుడు హైవేస్ కూడా డెవలప్ చేస్తున్నారు. గతంలో అయితే గుంతలు అన్ని ఎక్కడ పడితే అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది. యాక్సిడెంట్లు అయ్యి చాలా ఎక్కువ అయ్యి. అనకాపల్లి చోడవరం రోడ్ అయితే ఇంక చూడవసరం లేదు. ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్ వేస్తారు. చాలా పీస్ఫుల్ గా వెళ్తున్నాం. నిరుద్యోగులకు కూడా కొత్త ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ తెస్తున్నారండి. ఆ విధంగా డెవలప్మెంట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. నమ్మకం అయితే ఉందండి. అన్న ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? బాగుందన్న. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయి ఏ పరిశ్రమ రాని పరిస్థితిలో ఉండదు. లోకేష్ గారు వాటిని తేడాన్ని కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? నిరుద్యోగులకి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. జగన్ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి కాదు ఏ ప్రభుత్వం వచ్చినా బాగానే చేస్తుంది. అప్పుడు ఎందుకు పరిశ్రమలు తేలేకపోయారు? అప్పుడు గుడ్డు పొదగలేదన్న. ఇప్పుడు గుడ్డుతో సంబంధం లేదు. ఆటోమేటిక్ వస్తున్నాయి. గుడ్లు పెట్టి గుడ్ల కోసం చూశారు ఇంతకు ముందు ప్రభుత్వం. ఇప్పుడు అలా ఏం లేదు. ఖచ్చితంగా చేయాలని ఆలోచిస్తున్నారు. చేస్తారు కూడా. నమ్మకం ఉంది.